వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ట్యూటోరియల్. నేను మీ శ్రీన్ సార్ని. మన విద్యా దృక్పథాలు చెప్పుకుంటున్నాం. సబ్జెక్టు విద్యా దృక్పథాలు ఫస్ట్ యూనిట్ చెప్పుకుంటున్నాం అండి. మనం విద్య యొక్క నిర్వచనాలు నేర్చుకున్నాం. 30 నుంచి 40 నిర్వచనాలు నేర్చుకున్నాం. ఎగ్జామ్లో ఒక 10 సెకండ్లు ఎలా గుర్తుపట్టాలో, ఒక వర్డ్ ద్వారా ఎలా గుర్తుపట్టాలో నేర్చుకున్నాం. ఓకే అండి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం? భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉంది, ప్రాచీన కాలం నుంచి మనకి ఇప్పటి వరకు విద్యా విధానం ఎలా ఉందో నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా మనం వేదకాల విద్య గురించి నేర్చుకుంటున్నాం అండి. అయితే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? మన భారతదేశ విద్యా విధానాన్ని ఎన్ని కాలాలుగా విభజించారు. నెక్స్ట్ వేదకాలంలో తొలి వేదకాలం, మలి వేదకాలనే ఉత్తర వేదకాలం కూడా అంటారండి. సో తొలి వేద కాలంలో ఉన్న 4 ఆశ్రమాలు, వ్యక్తి యొక్క జీవిత దశలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహాశ్రయాశ్రమం, నెక్స్ట్ వానప్రస్థాశ్రయము, నెక్స్ట్ సన్యాసులు. ఈ 4 ఆశ్రమాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం మలివేద కాలం అంటే ఉత్తర వేదకాలం. మలివేద కాలంలో ఏర్పడ్డ వర్ణ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం అండి. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాల గురించి చెప్పుకున్నాం. ఈ రోజు క్లాసులో మనం విద్య యొక్క లక్ష్యాలు ఏమిటి, విద్యా లక్షణాలు ఏమిటి, నెక్స్ట్ మనం గురువు పాత్ర, వేదకాలంలో గురువు ఉపాధ్యాయుని పాత్ర, నెక్స్ట్ వేదకాలంలో విద్యార్థి పాత్ర, గురువుకున్న అర్హతలు ఏది, విద్యార్థికున్న అర్హతలు ఏవి, గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండేది, నెక్స్ట్ పాఠ్య గ్రంథాలు ఎలా ఉండేవి, పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండేవి, బోధన భాష, వ్రాత, వేదకాలం నాటి విద్య లోపాలు ఏంది, బోధన పద్ధతులు ఏవి. సో ఈ రోజు క్లాసు మనం ఈ రోజు క్లాసులో చెప్పుకుంటాం. సో ఈ రోజు క్లాస్తో మనకి వేదకాలం నాటి వేదకాల విద్యా విధానం ఎలా ఉంది అనేది టోటల్ కంప్లీట్ అయిపోద్ది. వేదకాలం నాటి విద్యా విధానం టోటల్ కంప్లీట్ అవుతుంది ఈ రోజు క్లాస్తో. విద్య లక్షణం, అసలు వేదకాల విద్యా లక్షణం ఏది? విద్య లక్షణం ఏదండి? వేదకాలం అనేది వేదాలు గుర్తొస్తాయి. ఈ వేదాల గురించి తెలుసుకోవడమే విద్య లక్షణం, అంతే కదా. సో మొట్టమొదట విద్యా లక్షణం ఏదండి? వేదాల గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు. అసలు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏది? అక్కడ మోక్షంను సాధించడం. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటండి? మనకి మోక్షంను సాధించడం. అంతిమ లక్ష్యం మొట్టమొదట మోక్షంను సాధించడం. అసలు మోక్షం అంటే ఏంది? అది మీనింగ్ తెలియాలండి మీకు. మోక్షం అంటే ఏం లేదండి, కోరికలు లేని స్థితిని పొందడం. మన బుద్ధుడు చెప్తాడు కదా, దుఃఖానికి కారణం కోరికలని. కోరికలు లేకపోతే దుఃఖం ఉండదు. కోరికలు లేని స్థితిని పొందడం మోక్షం. క్లియర్గా అర్థమైంది కదా. సో అయితే ఈ విద్యా లక్ష్యాల్లో ఆధ్యాత్మిక పరంగా ఇది మోక్షం సాధించడం. ఆధ్యాత్మిక పరంగా ఏంటిది? ఆధ్యాత్మిక పరంగా ఇది అన్నమాట, మోక్షం సాధించడం. అయితే భౌతిక పరంగా మోక్షం ఒకటే కావాలండి. మనిషికి డబ్బులు కూడా కావాలి కదా జీవించాలంటే. ఓకేనా? ఆధ్యాత్మికత ఉండాలి, డబ్బులు ఉండాలి. ఓకేనా? అయితే భౌతిక పరంగా ఏంటండి? భౌతిక పరంగా మనకి సంపన్నత అంటారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సంపన్నత అని ఇస్తాడు అనమాట. ఓకేనా? ఐశ్వర్యం ఇవ్వడు, సంపద ఇవ్వడు. దాని మీనింగ్ అదే అనమాట. సంపన్నత అంటే మీనింగ్ ఏంటంటే సంపద లేదా ఐశ్వర్యం. ఓకే, ఇది గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సంపన్నత, భౌతిక పరంగా సంపన్నత. ఇప్పుడు మనకి ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి, సంపన్నతగా ఉండాలి. అంటే ఈ సంపన్నత అనేది సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అతని స్థితిని తెలియజేస్తుంది. సంపన్నత అడుగుతున్నమాట. సమాజ పరంగా, ఆర్థిక పరంగా తెలియజేసే పదం అంటాడు. కొన్ని పదాలు ఇస్తాడు. సంపన్నత, అది గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ ఇది. నెక్స్ట్ మరికొన్ని లక్ష్యాలు చూద్దాం. మొట్టమొదటి లక్ష్యం ఏంటి అసలు? మరికొన్ని లక్ష్యాలు. మోక్షం, ఇది ఫస్ట్ మోక్షం సాధించడం, అది కావాలి, మీకు తెలిసిందే. మరికొన్ని లక్ష్యాలు ఏంది? ఓకేనా? ఏది? ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఆత్మ సాక్షాత్కారం. నెక్స్ట్ విముక్తిని పొందడం. అంతేకండి, మెయిన్ అక్కడ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుందండి వేదకాల విద్య. విముక్తిని పొందడం. సో ఆత్మ సాక్షాత్కారం పొందడం, విముక్తిని పొందడం. నెక్స్ట్ ఆత్మ వికాసాన్ని పెంపొందించడం. ఆత్మ వికాసం ఏంటండి? ఆత్మ వికాసాన్ని పెంపొందించడం. ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడం. ఎక్కువ దేవుడి గురించే ఉంటుందండి. ఆధ్యాత్మిక విలువలను
పెంపొందించడం. నెక్స్ట్ సామాజిక విలువలు పెంపొందించడం. ఆధ్యాత్మిక విలువలు అంటే దేవుడి మీద భక్తి ప్రేమ ఉండేటట్టు చేయడం అనమాట. నెక్స్ట్ సామాజిక విలువలు పెంపొందించడం. సామాజిక విలువలు అంటే ఏంటండి, ఇక్కడ సమాజంలో అతను ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అదనమాట. నెక్స్ట్ సమగ్రతను సాధించడం. ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అందుకే సమగ్రతను సాధించడం, సమగ్రత. నెక్స్ట్ నైతిక విలువలు పెంపొందించడం. సో ఈ విలువలు అనేది గుర్తుండాలి, ఓకేనా. ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు లైన్ గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ పౌరసత్వ లక్షణాలు పెంపొందించడం. ఇవన్నీ లక్ష్యాలండి అప్పటి కాలంలో, ఒక వేద కాలంలో విద్య యొక్క లక్ష్యాలు. అంతిమ లక్ష్యం మాత్రం మోక్షాన్ని పొందడం, అది గుర్తుపెట్టుకోరు. ఆనాటి కాలంలో సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందేటట్లు చేసే వ్యక్తిగా తయారు చేయడం అనమాట. అంటే సంస్కృతిని కాపాడడం, అంతేగాని మన సంస్కృతిని కాపాడుతారు కదా, భావితరాలకు అందించినట్టు చేయడం. నెక్స్ట్ మంచి శీల సంపద, అంటే మంచి నడవడిక. ఇక్కడ శీల సంపద అంటే ఏంటండి, నడవడిక. మంచి వ్యక్తిగా మార్చడం, సత్ప్రవర్తనను కలిగేటట్టు చేయడం. ఇక్కడ దీని మీనింగ్ అదే అండి, వాడు వాడిస్తాడు. మంచి శీల సంపద అనొచ్చు, దాన్ని సత్ప్రవర్తన. సత్ప్రవర్తన అంటే మంచి శీల సంపద అంటే సత్ప్రవర్తన, మంచి నడవడిక. సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి, ఇది గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి. సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి అంటే శారీరక పరంగా, సామాజిక పరంగా వికాసాలు పొందడం అనమాట, ఉద్వేగాలు పరంగా. సో టోటల్ గా అతను అన్ని విధాలుగా వికాసాన్ని అభివృద్ధి పరిచేటట్టు చేయడం అనమాట. ఇక్కడ ప్రతి వ్యక్తిలో 2 రకాల ప్రపంచాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది, నెక్స్ట్ భౌతిక పరంగా ఉంటుంది. ఇక్కడ భౌతిక అంటే ఏంటంటే శరీరం, అంతే కదా. భౌతికం అంటే ఏంటండి శరీరం, ఆధ్యాత్మికం అంటే ఆత్మ. ప్రతి వ్యక్తిలో 2 రకాల ప్రపంచాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది, నెక్స్ట్ భౌతిక పరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ఆత్మ గురించి తెలుసుకోవడం, భౌతిక పరంగా అంటే మన శరీరం గురించి తెలుసుకోవడం. ఇంకొకటి అండి, ఈ విద్యా లక్ష్యాల్లో ఫస్ట్ ఒక వ్యక్తి బతకాలి, వృత్తి సామర్థ్యాలు కావాలి, ఓకేనా. అంటే అతను పని కావాలి. సో అది కూడా ఒక లక్ష్యాలలో భాగమే, వృత్తి సామర్థ్యాలు అభివృద్ధి చేయడం, వృత్తి సామర్థ్యాలు. సో ఈ విధంగా మనకి పూర్వకాల విద్య యొక్క లక్ష్యము వేదాల గురించి తెలుసుకోవడం. వాళ్ళు ఏంది వాచక పద్ధతి ఉపయోగించేవారు, అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, వల్లి వేసేవాళ్ళు. వేదకాలంలో విద్యార్థి పాత్ర, అంటే వేదకాలంలో విద్యార్థి అర్హతలు ఏవి, ఎలా ఉండే నియమాలు, దాని గురించి చెప్పుకుందామండి. మనకి ఇప్పుడు ప్రజెంట్గా మనం ఒక విద్యార్థిని స్కూల్కి పంపాలంటే ఫస్ట్ మనం ఉత్సవం చేస్తాం. మనం కూడా ఏ ఉత్సవం చేస్తాం, మనం అక్షరాభ్యాసం చేస్తాం. సో కొంతమంది టెంపుల్లో చేస్తారు, బాసర వెళ్తారు, కొంతమంది సరస్వతి దేవి బాసర అక్కడికైనా వెళ్తారు, లేదా తన గ్రామంలో గుళ్ళో చేస్తారండి. లేదా ఈ మధ్య మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్కూళ్ళలో బడిబాట కార్యక్రమంలో సమూహిక అక్షరాభ్యాసం చేస్తుంది కదా. సో అలాగనే వేదకాలంలో కూడా ఒక ఉత్సవంలో చేస్తారండి. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు, అంటే మొట్టమొదటి రోజు ఒక ఉత్సవం చేస్తుంది. ఆ ఉత్సవం పేరే ఉపనయనం, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిదండి ఉపనయనం. ఉపనయన కార్యక్రమం ఎవరెవరికి చేస్తారు మొట్టమొదటి తెలుసుకున్నాడు. ఎవరెవరికి చేస్తారు ఉపనయన కార్యక్రమం? ఎక్కువగా బ్రాహ్మణులు చేయించుకుంటారు ఉపనయన కార్యక్రమం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఈ ముగ్గురికే ఉపనయన కార్యక్రమానికి అర్హులు. ఒక శూద్రుడికి లేదనమాట. మనం చెప్పుకున్న వేదకాలంలో శూద్రులకు గజ్జాకు లేదు అని చెప్పుకున్నాం కదా. సో ఉపనయన కార్యక్రమం ఎక్కువగా బ్రాహ్మణులకి చేస్తారు, తర్వాత క్షత్రులకు చేస్తారు, వైశ్యులకి చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఓకే, 8 సంవత్సరాలు. ఇక్కడ ఇంకొకటి అండి, ఉపనయన కార్యక్రమం ఎలా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తలు. వేదాలు అంటాం కదా, వేదకాలం. వేదాలు అంటే ఏంది మనకు? వేదాలు, ఉపనిషత్తులు. వేదకాలం అడుగుతుంది. వేదకాలంలో స్కూల్ పాఠశాలకి వెళ్లే ముందు చేసే ఉత్సవం పేరు అడుగుతున్నాడు ఎగ్జామ్. అంటే వాటిని అడుగుతారు ఉపనయనం, సమావర్తనం, పబ్బజ, ఓకేనా. సో ఈ విధంగా ఈ విధంగా మల్టిపుల్స్ ఇస్తాడు. మనం ఉపనయనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఉప అని ఉంది కదా. సో ఉపనయనం, ఉపనిషత్తులు ఐడియా ఉంది కదా. సో వేదాలు, ఉపనిషత్తులు మనకి కామన్గా వచ్చేపాడు వాడు. సో ఉపనిషత్తులు అది గుర్తుపెట్టుకొని గుర్తుంటుంది. సో వేదకాలం అంటే ఏమంటే వేదాలు, ఉపనిషత్తులు గుర్తుండాలి. సో ఉపనయన కార్యక్రమం చేస్తాం. ఉపనయన కార్యక్రమం ఏ సంవత్సరంలో చేస్తారు? ఫస్ట్ వాడు బ్రాహ్మణులకు
8 సంవత్సరాల వయసులో. కొన్ని బుక్కుల్లో 7 సంవత్సరాలు కూడా ఉందండి. అంటే 7 సంవత్సరాలు దాటిన తర్వాత 8. దాని మీనింగ్ అది కూడా. 8 సంవత్సరాల వయసులో చేస్తారు ఉపనయన కార్యక్రమం. నెక్స్ట్ క్షత్రియులకు, ఇది ఇయర్స్ ఇంపార్టెంట్. క్షత్రియులకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, నిండిన వారు 10 సంవత్సరాలు నిండాలన్నమాట. నెక్స్ట్ మనం వైశ్యులకు 12 సంవత్సరాలు, అప్పుడు ఉపనయన కార్యక్రమం చేస్తారు అన్నమాట. అయితే ఇది ఎలా 8 సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? వేదాలు 4 గనక 4ని డబల్ చేయండి 8 సంవత్సరాలు. నెక్స్ట్ 2 యాడ్ చేయండి, ఈవెన్ నెంబర్స్ 2 యాడ్ చేయండి. 8 + 2 10 సంవత్సరాలు. 10 + 2 12 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఉపనయన కార్యక్రమం, ఉపనయనం అనే ఉత్సవము బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు నిండిన వారికి, క్షత్రియులకు 10 సంవత్సరాలు నిండిన వారికి, వైశ్యులకు 12 సంవత్సరాలు నిండిన వారని ఉందండి. యాక్చువల్ ఆ సంవత్సరంలో చేస్తారన్నమాట. 8వ సంవత్సరంలో చేస్తారు, క్షత్రులకు 10వ సంవత్సరాలు చేస్తారు, వైశ్యులకు 12వ సంవత్సరాలు చేస్తారు. ఈ కార్యక్రమం ఎలా జరిగింది తంతు? మనం ఏం చేస్తాం? ప్రజెంట్ మనం అక్షరాభ్యాసంలో ఒక పలక తీసుకొని దాని మీద ఓం రాపిస్తాం కదా, ఓం అని రాపిస్తాం కదా. అలాగనే అప్పట్లో ఈ గురువు గారు ఏం చేస్తాడంటే విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తాడు. ఆ గాయత్రి మంత్రం జపించడమే ఉపనయన కార్యక్రమం. గాయత్రి మంత్రం మీరు వినే ఉంటారు అందరూ. ఒకసారి విన్నాం చూడండి. మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చూడండి. సో ఈ మంత్రం అన్నమాట. సో మన గాయత్రి మంత్రం ఇదే మంత్రం అన్నమాట. ఇక్కడ మీనింగ్ ఉపనయనం అంటే ఒకసారి అర్థం చేసుకున్న జాగ్రత్తలు. ఉపనయనం అంటే దాని మీనింగ్ ఏంటి? ఉప అంటే సమీప అని అర్థం అండి. ఉప అంటే ఏంటండి? సమీప. నయనం నయనాలు, నేత్రం, జ్ఞానం అంటే సమీపంలో ఉండి జ్ఞానం నేర్చుకోవడం, అంటే గురువు గారి వద్ద ఉండి జ్ఞానం నేర్చుకోవడం. సో ఇది అర్థం అనమాట ఉపనయనానికి అర్థం. ఈ వేదకాలంలో విద్యార్థిని ఏమని పిలుస్తారు? ఒక వేదకాల విద్యార్థిని గురుకుల వాసి లేదా అంతేవాసి. ఇది గుర్తుపెట్టుకోండి. గురుకుల వాసి లేదా అంతేవాసి. ఉపనయనానికి ఇంకొకటి గుర్తొచ్చాడు. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారండి. ఇది కొంచెం వాడండి, ఇది గుర్తుపెట్టుకుని ఎవరు రారండి, ఇది మీరు గుర్తుపెట్టుకు ఒడుగు. సో ఉపనయన కార్యక్రమం మరొక పేరు ఏందండి? ఒడుగు. సో వేదకాల విద్యార్థులు ఏమని పిలుస్తారు? గురుకుల వాసి, అంతేవాసి. ఇది సంస్కృత పదం అండి. అంతేవాసి అనేది సంస్కృత పదం. అంతేవాసి అనేది అంటే విద్యార్థి అని అర్థం, లేదా శిష్యుడు అని అర్థం, ఒక గురువు దగ్గర నుండి నేర్చుకునే వ్యక్తి అని అర్థం అనమాట. ఓకేనా? సో వేదకాలంలో విద్యార్థిని ఏమని పిలుస్తాము అంటే అంతేవాసి, గురుకుల వాసి. దీనికి అర్థం ఏందండి? ఇది సంస్కృత పదం అండి. దీనికి అర్థం ఏంది? శిష్యుడు, గురువు దగ్గర నేర్చుకునే వ్యక్తి అని అర్థం అనమాట. సో ఈ ముగ్గురిని మనం ద్విజులు అంటామండి. ఓకేనా? ద్విజులు అని కూడా అంటాం అనమాట. ద్విజులు అని ఎందుకు అంటాం? ద్విజ అంటే ఏంటండి? 2 జన్మలు కలవాడు. ద్విజులు అంటే మీనింగ్ ఏంటంటే 2 జన్మలు కలవారు. అంటే మొట్టమొదటి జన్మ వాళ్ళు పుట్టడం, వారి యొక్క శరీరం ప్లస్ రూపం ఈ రెండింటిని కలిపి మొదటి జన్మగా భావిస్తారు అప్పట్లో. అంటే శరీరం, రూపం. సో అప్పటిదాకా తను స్కూల్కి జాయిన్ కాక ముందు, ఓకేనా, అది మొత్తం ఒక మొదటి జన్మగా భావిస్తారు. ఎప్పుడైతే ఉపనయన కార్యక్రమం జరిపిద్దో అప్పుడు 2వ జన్మ స్టార్ట్ అయింది అంటారు అన్నమాట. అంటే 2 జన్మలు గలవారు. సో ఎక్కువగా ద్విజులు బ్రాహ్మణులు అయి ఉంటారు. సో అక్కడ ద్విజులు అంటే మీనింగ్ ముగ్గురు అన్నట్టు అర్థం అండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. అంటే ఎవరికైతే ఉపనయన కార్యక్రమం జరిపిస్తారో వారిని ద్విజులు అంటాం అన్నమాట. 2వ జన్మ ఏంటిది? అంటే 2వ జన్మ ఉపనయన కార్యక్రమం తర్వాత దశ అనమాట. ఉపనయనం తర్వాత దశను 2వ జన్మగా భావిస్తారు అన్నమాట. ఈ కింది వారు ద్విజులు కాని వారు ఎవరు? సో బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు అంటారు. శూద్రులు. సో వాడిని ద్విజులు అంటారు అన్నమాట. ఒక ద్విజ అంటే 2 జన్మలు గలవారు. సో మనోడిగా
గురువు గారి వద్ద ఉంటాడు. ఉపనయన కార్యక్రమం జరపంగానే మనోడు గురువు దగ్గర ఉంటాడు. సో వేదాలు పఠిస్తాడు, ఉపనిషత్తులు పఠిస్తాడు, నెక్స్ట్ పురాణాలు. సో ఈ విధంగా గురువు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తాడు. సో ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత విద్య 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది? 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది విద్య మొత్తం. ఈ 18వ సంవత్సరంలో కూడా ఒక ఉత్సవం జరుపుతుందండి. ఏ ఉత్సవం? గురువు గారి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్నమాట. అంటే మనోడు అక్కడ బ్రహ్మచర్యాశ్రమం పొందిన తర్వాత గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఈ ఎంటర్ అయ్యే ముందు గురువు గారి దగ్గర ఒక ఉత్సవం జరిపిస్తారు. అదే ఉత్సవం అంటే సమవర్తనం. ఇది ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఉత్సవం అండి? సమవర్తనం అంటే ముగింపు అన్నమాట. గురువు గారి వద్ద ఈడుకోడు. సో మనం ఇప్పుడు ప్రజెంట్కి ఏం చేస్తాం? ఫేర్వెల్ పార్టీ చేస్తాం. ఫేర్వెల్ పార్టీ చేస్తాం కదా. ఆ ఫేర్వెల్ పార్టీ అప్పట్లో దాన్ని ఏమంటారంటే సమవర్తనం అంటాం. సో అక్షరాభ్యాసాన్ని ఏమంటారు? ఉపనయనం అంటారు. ఫేర్వెల్ పార్టీని సమవర్తనం అంటాం అనమాట. సో ఇక్కడ గురువు గారు ఏం చేస్తాడు? ఇక్కడేమో చెవులో గాయత్రి మంత్రం పఠిస్తాడు. సమవర్తనంలో ఏం చేస్తాడంటే ఇందులో కూడా ఉపదేశిస్తాడు. ఇక్కడ ఉపదేశిస్తాడు, ఈ ఉత్సవంలో కూడా ఉపదేశిస్తాడు. అక్కడ గాయత్రి మంత్రం ఉపదేశిస్తే ఇక్కడ ఏం చెప్తుంటే 2 పదాలు చెప్తున్నాండి విద్యార్థికి. ఏంది? ఎల్లప్పుడూ సత్యానే పలకవలను. సో ఏంటండి? ఎల్లప్పుడూ సత్యానే పలకవాలి. రెండోది ఇంకో పదం చెప్తున్నాడు. ఓకే, నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు, సక్రమంగా విధులు నిర్వర్తించు అని దాని మీనింగ్. సక్రమంగా నిర్వర్తించు. సో సమవర్తన ఉత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? 18వ సంవత్సరాలు. అంటే విద్యార్థి 10 సంవత్సరాలు గురువు గారి దగ్గర ఉండి గురువుకి సేవలు చేసుకుని విద్య నేర్చుకున్న తర్వాత గురువు నుంచి గృహస్థాశ్రమం అంటే గురువు గారి అనుమతితో, అక్కడ పెళ్లి కూడా గురువు గారి అనుమతి కావాలండి. సో అంటే పాఠశాల గురుకులాన్ని వదిలే ముందు ఇప్పుడు ప్రజెంట్గా మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుంటాం. అప్పట్లో సమవర్తనం పార్టీ చేసుకుంటారు. ఓకే అండి, అది కూడా వాళ్ళకి పార్టీ కదా. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అంటే అప్పట్లో సమవర్తనం పార్టీ అనమాట. అప్పట్లో విద్యార్థి ఎలా ఉండేవాడు? శీల నిర్మాణం కలిగి ఉండాలండి. అంటే మంచి నడవడిక, ప్రవర్తన. ఓకేనా? ఇక్కడ గురువుకి ఉండాలి, నెక్స్ట్ విద్యార్థికి ఉండాలి. శీల సంపదను కలిగి ఉండాలి, లేదా శీల నిర్మాణాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ నైతిక ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలి. ఓకేనా? నైతిక విలువలు కలిగి ఉండాలి, నెక్స్ట్ ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి. అంటే పరిపక్వత అంటే దేవుడి మీద భక్తి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం విద్యార్థి గురువుని ఆదర్శంగా తీసుకోవాలి. నెక్స్ట్ విద్యార్థి అప్పట్లో ఏం చేసేవాడంటే, ఇప్పుడు మనం ఫీజు ఇస్తున్నాం గురువుకి. సో అప్పట్లో భిక్షాటన. సో అప్పట్లో ఫీజు ఉండేది కాదండి. ఇప్పుడు టర్మ్ ఫీజులు ఉంటాయి కదా, అప్పుడు టర్మ్ ఫీజులు లేవు. సో డైరెక్ట్గా ఫైనల్లో గురు దక్షిణ ఇచ్చేవాళ్ళు. కొంతమంది గురు దక్షిణ ఇచ్చేవాళ్ళు. గురువు దక్షిణ ఇవ్వకపోయినా గురువు గారు హ్యాపీగా ఓకే మంచిగా ఉంటుంది ఆయన చెవిలో 2 పదాలు చెప్పి పంపిస్తారు అన్నమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా టర్మ్ ఫీజులు, ఇప్పుడు ఫీజులు ఎక్కువైనాయి. మన ఫీజుల కోసమే మనం ఎంత సంపాదించిన ఫీజులకే కడుతుంటాం కదా. సో గురువుని ఆదర్శంగా తీసుకోవాలి. భిక్షాటన చేసేవాళ్ళండి అప్పట్లో విద్యార్థులు. భిక్షాటన. సో ఈ భిక్షాటన చేసి అంటే భిక్ష తీసుకొచ్చి తనకు తినేవాడు, తన గురువుకి పెట్టేవాడు. ఇక్కడ గురువును కూడా పోషించే బాధ్యత విద్యార్థులకు ఉండేది. ఇంకొకటి బ్రహ్మచర్యం పాటించాలి. ఏంటండి బ్రహ్మచర్యం? అంటే ఎటువంటి మోహం కానీ కోరికలు, కామ కోరికలు కానీ ఉండకూడదు. బ్రహ్మచర్యంతో ఉండాలి. భిక్షాటన చేసి గురువుకు పెట్టాలి. నెక్స్ట్ బ్రహ్మచర్యంతో ఉండాలి. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. సో మద్యం తాగకూడదండి. విద్యార్థి ఎలా గురువుని ఎట్లా భావించాడు? గురువే దైవంగా, గురువుని తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలి అంతే. సత్యం, న్యాయం, ధర్మాన్ని. సో ఈ మూడింటి గ్యారంటీ పాటించాలి. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. ఓకే, ధర్మము, న్యాయం, న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం కామ క్రోధ లోభాలకు అతీతంగా ఉండాలి. నెక్స్ట్ కామ క్రోధ లోభాలకు అతీతంగా ఉండాలి. సో మొత్తం ఈ 6 ఉంటాయి. దీన్ని అరిషడ్ మార్గాలు అంటారు అనమాట. అంటే 6 మార్గాలు: కామం, క్రోధం, లోభం, నెక్స్ట్ మోదం, మదం, మాచల్యం. ఓకేనా? కామం అంటే ఏంటండి? మితిమీరిన కోరిక. కామం అంటే ఇక్కడ ఏంది? మితిమీరిన కోరిక. మితిమీరిన కోరిక. నెక్స్ట్
క్రోధం. క్రోధం అంటే కోపం, కోపంగా. ఓకేనా, అంటే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకేనా, విద్యార్థికి ఉండవలసినవి అండి, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ లోభం. లోభం పిసినారితనం, స్వార్థం ఉండకూడదు. సో కామం అంటే మితిమీరిన కోరికలు ఎక్కువ ఉండకూడదు. క్రోధం అంటే కోపం. నెక్స్ట్ లోభం అంటే పిసినారితనం లేదా స్వార్థం అంటే డబ్బు మీద ఆశ ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మోహం. మదం, ఇది ఇక్కడ రాసింది. మోహం అంటే ఇక్కడ ఆకర్షణ. ఓకేనా, ప్రతి దాని మీద ఆకర్షణ ఉండకూడదు ఎక్కువ. మదం అంటే ఏంటంటే ఇక్కడ మదం అంటే ఇగో, అహంకారం. కొంతమంది అహంకారం ఉంటుంది కదండి, నేనే గొప్ప, నేనే క్లవరు, నాకే డబ్బులు ఉన్నాయి, అలాంటి అహంకారం ఉండకూడదు. నెక్స్ట్ మాత్సల్యం అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి అనమాట. సో ఇవి ఉండకూడదు అనమాట. సో విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఓకేనా. సో తను ఈ విధంగా తను ప్రవర్తన ఉండాలి, విద్యార్థి ప్రవర్తన 100% ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి ఏం నేర్చుకుంటాడు, మెయిన్ ఇది ఇంపార్టెంట్, ఆచరణ విద్య. స్వయంగా అనుభవం పొంది విద్య నేర్చుకుంటాడు ఇక్కడ, అది ఇంపార్టెంట్. విద్యార్థి ఇక్కడ నేర్చుకునే విద్య ఏంటండి, ఆచరణ విద్య లేదా అనుభవ విద్య. ఇది గుర్తుపెట్టుకోండి, అనుభవ విద్య. సో వేదకాలంలో విద్యార్థి నేర్చుకునే విద్య ఏంటిదండి, ఆచరణ విద్య లేదా అనుభవ విద్య. సో ఈ విధంగా తను విద్య నేర్చుకున్న తర్వాత గురువు గారికి గురు దక్షిణ ఇస్తాడండి. సమవర్తన ఉత్సవాలు మనం చెప్పుకున్నాం కదా, సమవర్తన ఉత్సవంలో గురువు గారికి గురుదక్షిణ సమర్పించుకొని, సో అది 18 సంవత్సరాలు, సుమారు 18 సంవత్సరాలు అప్పుడు అనమాట. ఓకేనా, సమర్పించుకొని నెక్స్ట్ గురువు గారు చెప్పిన 2 పదాలు ఓకేనా విని, ఏ పదాలు సత్యాన్ని పలకాలి, నెక్స్ట్ నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించు నాయనా అని గురువు గారు కాళ్ళకి దండం పెట్టి, అప్పట్లో సాష్టాంగ నమస్కారం అంటారు కదా, కాళ్ళకి దండం పెట్టి గురువు గారి దగ్గర నుంచి వెళ్ళి గురువు పెళ్ళికి కూడా పర్మిషన్ తీసుకుంటాడు గురువు. అక్కడ గురువు గారు దైవంగా భావిస్తాడు, గురువును విష్ణు దేవుడిగా పూజిస్తాడు. ఇది కూడా ఇంపార్టెంటే. మెయిన్ అక్కడ గురువుని ఎట్లా పూజిస్తాడండి, విష్ణువుగా పూజిస్తాడు. ఓకేనా, గురువుని ఏ దేవుడితో కొలుస్తాడు, విష్ణు దేవుడిగా పూజిస్తాడు, తల్లిదండ్రులతో సమానంగా ఉంటాడు. సో ఈ విధంగా విద్యార్థి పాత్ర ఇది అనమాట వేదకాలంలో. నెక్స్ట్ టాపిక్ వేదకాలంలో ఉపాధ్యాయుడు. వేదకాలంలో ఉపాధ్యాయుడు అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటారు కదా, వేదకాలంలో అతను ఏమంటారు, ద్రష్ట అంటారండి. ఏమంటారండి, ద్రష్ట లేదా వజ్జ అంటారు. 2 పదాలు అంటారు అన్నమాట. ద్రష్ట గుర్తుపెట్టుకోండి, లేదా వజ్జ. సో ద్రష్ట అంటే మీనింగ్ ఏది, ఇక్కడ ద్రష్ట అంటే ఋషులనే ద్రష్ట అంటాడు. అంటే వేదాలు తెలిసే ఋషులను ద్రష్ట అంటారు. ఎక్కువ వేదకాల ఋషులు గురువులుగా ఉండేవాళ్ళు అన్నమాట. సో అక్కడ వేదకాలంలో గురువుకే ప్రథమ స్థానం ఉండేది. సో తల్లిదండ్రులు కూడా కంటే ఎక్కువ అనమాట గురువు. సో గురువుకి ఏ స్థానం ఇచ్చారు, ప్రథమ స్థానం ఇచ్చారు వేదకాలంలో. గురువుకి ఏ స్థానం ఇచ్చారండి, ప్రథమ స్థానం ఇచ్చారు. గురువే దైవంగా భావించారు. చెప్పే విధంగా గురువును విష్ణు దేవుడుగా పూజించేవారు. ఇక్కడ గురువును ఏ దేవుడికి పూజించారు, విష్ణువుగా పూజించారు శిష్యులు. సో అతనే దైవం, అతనే అన్నీ అనమాట. సో ఉపాధ్యాయునికి అక్కడ వేదకాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఓకేనా, తను ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆజ్ఞను విద్యార్థి గ్యారంటీ పాటి, అరే పోయి భిక్షాటం చేసుకొని రారా అంటే వాడు పోవాల్సిందే. పోయి ఒక బజారుకు పోయి భిక్షాటం చేసి సో తను తిని గురువుకి పెట్టాలన్నమాట. వేదకాల ఉపాధ్యాయుని స్థాయిలు చూద్దాం. ఫస్ట్ ఉపాధ్యాయుని స్థాయిల్లో ఆచార్య ఏంటిదండి, ఆచార్య. నెక్స్ట్ ఉపాధ్యాయుడు, నెక్స్ట్ గురువు, అతి గురువు. ఈ 4 గుర్తు పెట్టుకోవాలండి. సో అతి గురువు అనేది మనోడు సీనియర్ టీచర్ అన్నమాట, అతి గురువు. సో వేదకాల ఉపాధ్యాయుడి స్థాయిలు ఎలా ఉండేవి, ఆచార్య, ఉపాధ్యాయుడు, గురువు, అతి గురువు. ఆచార్య అంటే ఇక్కడ ఆచార్యని ఇప్పట్లో ప్రజెంట్ మనం హెచ్జిడి టీచర్స్ ఉంటారు కదా, ఓకేనా. సో వాళ్ళని ఆచార్య అనుకోండి, జస్ట్ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఉపాధ్యాయుని స్కూల్ అసిస్టెంట్ టీచర్ అనుకోండి. నెక్స్ట్ గురువుని లెక్చరర్ అనుకోండి. నెక్స్ట్ అతి గురువుని ప్రొఫెసర్ అనుకోండి. ఇక్కడ మెయిన్ ఎక్కువ స్థాయి ఊరుకునేది అతి గురువుకు ఉండేది. ఇక్కడ బిట్ అనమాట. వేదకాలంలో
ఎక్కువ స్థాయి గల ఉపాధ్యాయుడు ఎవరండి? అతి గురువు. ఆచార్య, ఉపాధ్యాయుడు, గురువు, అతి గురువు. ఈయనకి ఉపాధ్యాయుడికి అర్హతలు ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడికి కొన్ని అర్హతలు ఉండేవి, అది ఎలా ఉండాలి చూద్దాం. ఫస్ట్ విద్యార్థికి ఉన్నట్టు ఈయన కూడా శీల నిర్మాణం అంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈయన కూడా గురువు గారు కూడా అంతే, గురువుని ఆదర్శంగా తీసుకుంటారు విద్యార్థులు. సో గురువు గారిని బట్టి విద్యార్థులు అన్నమాట. సో శీల నిర్మాణం అంటే సత్ప్రవర్తన ఏదైనా అనొచ్చండి, శీల నిర్మాణం లేదా సత్ప్రవర్తన. నెక్స్ట్ నైతిక ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి. సేమ్. సో గురువుకి ఉండాలి, శిష్యుడికి ఉండాలి. అంతేకాండి గురువుని బట్టే కదా శిష్యుడు పోయేది. నైతిక ఆధ్యాత్మికలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి. నెక్స్ట్ విద్యార్థికి ఆదర్శంగా ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా, విద్యార్థికి ఎట్టుండాలి? ఆదర్శంగా ఉండాలి. విద్యార్థికి ఆదర్శంగా ఉండాలి. నెక్స్ట్ అసంపూర్ణ జ్ఞానం చెప్పేలా ఉండకూడదు. ఓకే, అంటే మనం టీచ్ చేస్తే అసంపూర్ణ జ్ఞానం ఇవ్వకూడదు అండి. ఎప్పుడైనా సరే ఒక టీచర్ సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చేటట్టు టీచ్ చేయాలి. అంటే అసంపూర్ణ జ్ఞానం ఇవ్వకూడదు. ఏది ఇవ్వాలి? జ్ఞానం పూర్తిగా జ్ఞానం ఇవ్వాలి. అంటే సంపూర్ణ జ్ఞానం ఇవ్వాలి. సంపూర్ణ జ్ఞానం ఇచ్చే వాళ్ళ ఉండాలి. సంపూర్ణ జ్ఞానం ఇచ్చే వాళ్ళ ఉండాలి. నెక్స్ట్ వేదకాల ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో వేదకాల ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇంక ఎలా ఉండాలి? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలిస్తేనే కదా అతను చెప్పేది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వేదకాలంలో ఉపాధ్యాయుడి గురించి ఇది, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదండి మీకు. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూడండి, ఉపాధ్యాయుని ఇక్కడ ద్రష్ట అంటారు లేదా వజ్జ అంటారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ద్రష్ట అంటే వేదాలు తెలిసిన ఋషులు ద్రష్టులు అంటారు. ఆ పదం నుంచి వచ్చినవాడ వేదాలు తెలిసిన ఋషులు ద్రష్టులు అంటారు. సో ద్రష్టులు కనుక ద్రష్ట అంటారు లేదా వజ్జ అంటారు. గురువు చెప్పిన ఆజ్ఞలు పాటించేవారు. గురువు ఏది చెప్తే అది చేయాల్సిందే. పరమానంద శిష్యుల కథ మీరు వినే ఉంటారు. ఆ స్టోరీ బాగుంటుందండి. కథలు చాలా ఉంటాయి. పరమానంద శిష్యుల కథలు, వాళ్ళు చేసే చమత్కారం బాగుంటుంది. ఒకసారి చూడండి, బాగుంటుంది. పరమానంద శిష్యులు మీ పిల్లలకి చూపియండి. వాళ్ళు తెలియదు తక్కువ వాళ్ళ బిహేవ్ చేస్తారు. సో అది ఆ ఎపిసోడ్లు బాగుంటాయండి. నెక్స్ట్ వేదకాల ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య సంబంధం ఎలా ఉన్నాడు? మాతృ సంబంధం ఉండేది. అంటే మాతృ సంబంధం అంటే తల్లితో సమానంగా భావించేవారు, తల్లిదండ్రులతో సమానంగా భావించేవారు. సో విద్యార్థి గురువును తండ్రిగా భావించేవాడు, ఒక తల్లిదండ్రులుగా భావించేవాడు. గురువు విద్యార్థులను కుమారులుగా భావించేవాడు. సో ఈ విధంగా దైవం. నెక్స్ట్ గురువును దైవంతో మనం చెప్పుకున్న గురువును దైవంతో కూడా భావించేవాడు, ఇష్టు దేవుడిగా కొలిచేవారు. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉందంటే మాతృపితృ దేవతలతో కొలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి, వేదకాలంలో పాఠశాలలు. యాక్చువల్గా వేదకాలంలో పాఠశాలలు ఓకేనా ఎలా వచ్చినాయంటే, ఫస్ట్ గురువు గారు గృహం అంటారు కదా, ఈ గృహము విద్యార్థులు వచ్చారు. దీన్ని కాస్త ఆశ్రమంగా మార్చిండు. ఈ ఆశ్రమం కాస్త గురుకులంగా మారిపోయింది. ఫస్ట్ గురువు గారు ఇల్లు అనమాట. గృహం ఏమైంది? ఫస్ట్ ఆశ్రమంగా మారింది. ఈ ఆశ్రమం కాస్త ఏమైంది? గురుకులంగా మారింది. సో గురుకులాలు పాఠశాలలుగా మారినాయి అనమాట. సో గృహము ఎలా మారిపోయినాయి? గురుకులాలుగా మారిపోయినాయి. ఈ గురుకులాల మీద అప్పటి రాజ్యం కానీ సమాజం కానీ ఎటువంటి వాటి నియంత్రణ ఉండేది కాదు. గురువు గారి ఇష్టం అనమాట. తన ఇష్ట ప్రకారం పాఠ్యం ఒక వేదాలు, ఉపనిషత్తులు అవి బోధించేవాడు మౌఖికంగా. వాళ్ళు నేర్చుకునేవారు విద్యార్థులు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ గురుకులాల మీద కానీ నెక్స్ట్ పరిషత్తులు ఉండేయండి. నెక్స్ట్ సమ్మేళనం ఉండే. ఈ గురుకులాలు కానీ పరిషత్తుల మీద కానీ రాజ్యం యొక్క అధికారం కానీ సమాజం యొక్క అధికారం కానీ ఉండేది కాదు. ఒకవేళ ఖర్చు భరించినా సరే, రాజ్యం భరించినా సమాజం భరించినా వాటి యొక్క ఆజమాయిషి ఉండేది కదా. అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండేది. ఓకే, స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండేది అనమాట ఈ గురుకులాలు. అంటే తన ఇష్ట ప్రకారం బోధన పద్ధతులు ఉపయోగించవచ్చు, పాఠ్య ప్రణాళికలు ఉపయోగించవచ్చు, పాఠ్య పుస్తకాలు ఉపయోగించవచ్చు. తన ఇష్టం అనమాట. గురువు గారి ఇష్టం. అక్కడ గురువు ఇష్టం అంటే ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉండేది అనమాట. ఇక్కడ మెయిన్ ఏముండేది? పాఠశాలలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉండేది. సో పాఠ్య ప్రణాళికలు తనే తయారు చేసుకునేవాడు, తన ఇష్టం అనమాట. తను మౌఖికంగా చెప్పేవాడు అనమాట. వేటి నియంత్రణలో ఉండేది కాదు,
రాజ్యము లేదా సమాజం నియంత్రణలో ఉండేది కాదు. పాఠశాలలు నియంత్రణలో ఉండేవి కాదనమాట. ఎన్ని రకాల పాఠశాలలు ఉండేవి? ఫస్ట్ గురుకులాలు ఉండేవి. గురుకులాలు. నెక్స్ట్ పరిషత్తులు అంటండి, పరిషత్తులు. సో మనం ఇప్పుడు ఎంపీపీఎస్ అంటాం, మండల ప్రజా పరిషత్. సో అది గుర్తు పెట్టుకోండి, పరిషత్తులు ఉండేవి. నెక్స్ట్ సమ్మేళన్ అని అంటారంట, సమ్మేళన్, సమ్మేళనలు. పరిషత్తులు ఒకటి పదం గుర్తు పెట్టుకోండి. ఆ పదం గుర్తు పెట్టుకోవాలి. ఎంపీపీఎస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ అంటాం కదా, ఎంపీపీఎస్ అంటే మండల ప్రజా పరిషత్, పరిషత్ అర్థమైందండి. సో గురుకులాలు, ఈ గురుకులాలు ఏంటి అండి? గురువుల యొక్క ఆశ్రమాలండి. ఆశ్రమాలు, దేవాలయాల పీఠాలు, అవి కూడా ఒక ఆశ్రమంగా భావించారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయాల పీఠాలు కూడా, దేవాలయాల పీఠాలు, గురువుల ఇల్లు అంటే ఆశ్రమాలు, ఈ పాఠశాలకు ఉండేయండి. నెక్స్ట్ గురుకులాలు అంటే అర్థమైంది, ఆశ్రమాలు. నెక్స్ట్ పరిషత్తులు, పరిషత్తులు అంటే ఉన్నత విద్యా కేంద్రాలు అన్నమాట. సో పరిషత్తులు ఎప్పుడైతే మనోడు 18 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి మనకి ఉన్నత విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం హై స్కూల్కి వెళ్తాం కదా, సో హై స్కూల్ ఆడతాం కూడా. సో ఇది ప్రైమరీ స్కూల్ అనుకోండి. ఇక్కడ పరిషత్తులు ఉన్నత విద్యా కేంద్రాలు అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైప్ అనమాట, కాలేజెస్ టైప్. ఓకేనా, పరిషత్తులు. నెక్స్ట్ సమ్మేళన్, ఇవి రాజుల ఆస్థానంలో ఉంటాయండి. సమ్మేళన రాజుల ఆస్థానంలో ఉండేవి. అంటే అక్కడ చర్చా గోష్ఠులు, ఓకేనా, చర్చా గోష్ఠులు పెట్టే ప్రదేశాల్లో మన సమ్మేళన్ అంటారు. సో ఈ 3 రకాలు ఉన్నాయన్నమాట అప్పట్లో. సో గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనలు. గురుకులాలే గురువుల యొక్క ఆశ్రమాలు లేదా దేవాలయ పీఠాలు. నెక్స్ట్ పరిషత్తులు అనేది ఉన్నత విద్యా కేంద్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన వేదకాలంలో కానీ పాత ప్రాచీన కాలంలో నలంద విశ్వవిద్యాలయం, నెక్స్ట్ వారణాసి, ఓకేనా, కంచి. మెయిన్ ఇక్కడ కంచి అనమాట, అది గుర్తు పెట్టుకుని, వారణాసి, కంచి. ఆ విద్యా కేంద్రాలు చాలా ఫేమస్ అనమాట. నలందాలో 2000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు, 3500 దాకా విద్యార్థులు ఉండేవాళ్ళు. విదేశీ విద్యార్థులు కూడా ఉండేవాళ్ళు. మన వేదాలు నేర్చుకున్న విదేశాల నుంచి కూడా వచ్చేవారు. సో ఈ విధంగా మనకి పాఠశాలలు ఉండే. గురుకులాలు, పరిషత్తు, సమ్మేళనాలు. మెయిన్ మీకు గుర్తుపెట్టుకొని పరిషత్తులు గుర్తు పెట్టుకోండి. సో వేదకాలం నాటి విద్యా కేంద్రాలు ఏవి అంటాడు. అప్పుడేంది గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాలు అన్నాడు, ఇస్తాడు. సో పైవన్నీ అంటాడు. సో అప్పుడేంది ఉన్నత విద్యా కేంద్రం పరిషత్తులు అని పెట్టాలి. నెక్స్ట్ వన్, వేదకాల రుసుము, ఫీజు ఉండేది ఆ వేదకాలంలో. సో యాక్చువల్గా ఫీజు అనేది లేదండి వేదకాలంలో మనకి. సో గురుదక్షిణకి ఇస్తారు కంటే అది గురుదక్షిణ అనేది విద్యార్థి ఇష్టం అనమాట ఇక్కడ. ఓకేనా, విద్యార్థి ఇష్ట ప్రకారం ఇచ్చేదే గురుదక్షిణ. అంతేగాని గురువు గారు గట్టిగా నాకు దక్షిణ ఇవ్వని అడగడండి అక్కడ. ఇక్కడ మన గుళ్ళో కూడా అంతే కదా, బ్రాహ్మణులు అది మన ఆరుతి ఇవ్వగానే మనం ప్లేట్లో మనీ ఇస్తాం అనమాట. అంటే అతను బ్రాహ్మణుడు అనేవాడు అడగకూడదు కూడా. ఓకే, అడగకూడదు కూడా. గోత్రం చదవమంటాడు, చదవాలి. అది మన ఇష్ట ప్రకారం ఇచ్చేది అనమాట. సో ఇక్కడ కూడా అది కూడా ఇక్కడ గురుదక్షిణ ఎలానో అక్కడ అది గురుదక్షిణ ఇప్పుడు మనం ఇస్తాం కదా. ఓకే, అలాగనే గురుదక్షిణ, ఇక్కడ గురుదక్షిణ ఉండేది. ఈ గురుదక్షిణ అనేది విద్యార్థి ఇష్ట ప్రకారం ఇచ్చేది, అంతేగాని ఇవ్వాలి అని రూల్ అయితే లేదు. సో ఇక్కడ ఉచిత విద్య, ఇది ఇంపార్టెంట్. సో ప్రాచీన కాలంలో అంటే వేదకాలంలో మనకి ఏం దొరికింది? ఉచిత విద్య దొరికింది అనమాట. సో గురుదక్షిణ అనేది ఇష్ట ప్రకారము, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక విద్యార్థి తన ఇష్ట ప్రకారం ఇచ్చేది గురుదక్షిణ. ఏకలవ్యుడి కథ మీరు విన్నారు కదా, ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పిన ఏకలవ్యుని కథ విన్నారు కదా. బొటనవేలు కోసేస్తాడు గురుదక్షిణ అడిగితే తన గురువు. కదా ఫస్ట్ క్లాస్ మన ప్రీవియస్ క్లాస్లో ఉంటుందండి. ఆ గురుదక్షిణ ఇష్ట ప్రకారం ఇచ్చేది గురుదక్షిణ. ఇక్కడ వేదకాలంలో రుసుము అనేది లేదు. ఇక్కడ క్వశ్చన్ ఒకటి, మన ప్రపంచ చరిత్రలోనే ఉచిత విద్య అందించిన దేశం ఏదంటే మన భారతదేశం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చండి, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిగా, అది మొట్టమొదటిగా ఉచిత విద్యను అందించిన దేశం ఏంటండి? భారతదేశం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, విద్య యొక్క ఆశయం. అది విద్య ఆశయం ఏంది? ఫస్ట్ వేదకాలంలో విద్య యొక్క ఆశయం ఏంటంటే చిత్తవృత్తి నిరోధము. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలండి, చిత్తవృత్తి నిరోధము. చిత్తవృత్తి నిరోధం అంటే ఏంటి? ఓకేనా, అంటే కోరికలను నిరోధించడం. సో కోరికలను
నిరోధించడం. అంతేగాని కోరికలు నిరోధించడం ఏమైంది? మోక్షానికి దారి చూపిస్తుంది కదా. సో మోక్షంను పొందడం విద్య యొక్క అంతిమ లక్ష్యమే అది కదా. మోక్షానికి దారి చూపడం విద్య యొక్క ఆశయం అనమాట. సో విద్య యొక్క ఆశయం ఏది? చిత్తవృత్తి నిరోధము, కోరికల్ని నిరోధించడం, కోరికల్ని అదుపులో పెట్టుకోవడం. తను తన పర్సనల్ గా అంటే తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, నెక్స్ట్ సమాజం ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం చేయడం, అది కూడా ఆశయమే కదా. సో సమస్యలను పరిష్కరించేటట్లు ఒక వ్యక్తిని చేయడమే విద్య యొక్క ఆశయం. పరిష్కార మార్గాలు చూపే వ్యక్తిగా అలాగని అనొచ్చండి. సో ఇది అనమాట రెండు. సో విద్య ఆశయం ఏంటండి? చిత్తవృత్తి నిరోధము, సమస్యలు పరిష్కారం. అంటే సమస్యలు అంటే ఎక్కడ? తన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ని, నెక్స్ట్ సమాజం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్కి ఓకేనా పరిష్కార మార్గాలు చూపే వ్యక్తిగా తయారు చేయడమే విద్య యొక్క ఆశయము. నెక్స్ట్ విద్య రకాలు. ఈ వేదకాల విద్య ఎలా ఉంది, ఎన్ని రకాలుగా ఉండేది ఓకేనా? విద్య రకాలు: పర విద్య, నెక్స్ట్ వన్ అపర విద్య. రెండు రకాలుగా ఉండేది పర విద్య, అపర విద్య. పర విద్య అంటే ఆయుష్మికు, అంటే స్వ గురించిన జ్ఞానం, అంటే తన గురించి తాను తెలుసుకోవడం, అంటే ఆధ్యాత్మిక సంబంధించింది, ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించింది, ఇక్కడ ఉన్నతమైన జ్ఞానం అనమాట. సో పర విద్య అంటే ఆయుష్మికం, ఇది వాడు అనమాట. పర విద్య అంటే ఆయుష్మికం, అంటే స్వ గురించిన జ్ఞానం పొందడం. సో అంటే తనను తాను తెలుసుకోవడం అనమాట. స్వ గురించిన జ్ఞానం ఏ వాడని ఇవ్వచ్చండి ఓకేనా, ఏ వాడని ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞానం అట్టని ఇవ్వచ్చు. సో పర విద్య అంటే ఏంది అని కొన్ని వర్డ్స్ ఇస్తాడు, జాగ్రత్త అండి. సో వీటన్నిటికీ మీనింగ్ ఒకటే, దగ్గరలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞానం, నెక్స్ట్ బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం. సో వీటి గురించి తెలుసుకుంటున్నాను అనమాట పర విద్యలో. బ్రహ్మ జ్ఞానం, నెక్స్ట్ ఆత్మ జ్ఞానం అంటే ఇక్కడ దేవుళ్ళ గురించి, లాస్ట్ దాని మీనింగ్ దేవుళ్ళ గురించి, దైవం గురించి, దైవత్వం గురించి, మనిషి గురించి, తన గురించి తాను. ఆత్మ జ్ఞానం ఇది ఉన్నతమైన జ్ఞానంగా భావిస్తున్నారు అన్నమాట. పర విద్య అనేది ఉన్నతమైన జ్ఞానం. ఈ వర్షాన్ని గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. ఉన్నతమైన జ్ఞానము, నెక్స్ట్ అతంత్రీయ శక్తివంతమైన జ్ఞానం, అతంత్రీయ జ్ఞానం. సో ఇది అనమాట పర విద్య అంటే. సింపుల్ అండి. పర విద్య అంటే తన గురించి తాను తెలుసుకోవడం, అంటే ఇప్పుడు దైవత్వం గురించి ఎక్కువగా తెలుసుకోవడం, మనిషి పుట్టుక, మనిషి మరణం గురించి తెలుసుకోవడం, ఈ విధంగా అనమాట. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది పర విద్య అంటే. సో పర విద్య అంటే అది ఆయుష్మికం అనమాట. నెక్స్ట్ అపర విద్య. అపర విద్య అంటే హైకం. అంటే ఇక్కడ అపర విద్య అంటే హైకం అంటే వాడు తన గురించి తాను తెలుసుకుంటాడు, కానీ బతకడానికి కావాలి కదా. ఆ బతకడానికి నేర్పే విద్య అపర విద్య, గుర్తుపెట్టుకోండి. సో పర విద్య తన గురించి తాను తెలుసుకునే విద్య, అపర విద్య అంటే తను బతకడానికి కావాల్సింది, అంటే సమాజంలో ఎలా బ్రతకాలి చూపించే నేర్పేది అపర విద్య. హైకం అంటే ఇది నశ్వరమైన జ్ఞానం, అంటే నశ్వరమైన జ్ఞానం, నశించని జ్ఞానం. ఇదేంటని నశించని జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే లౌకికం, అంతే కదా. లౌకిక జ్ఞానం, అపర విద్య. లౌకిక జ్ఞానం నైతిక విలువలు నేర్పే జ్ఞానం. నైతిక విలువలు నేర్పే జ్ఞానం. నెక్స్ట్ ఇందులో ఎక్కువగా భౌతిక శాస్త్రాలు, కళలు, నాట్యం అయి ఉంటుంది అనమాట. భౌతిక శాస్త్రం అంటే వృత్తికి సంబంధించినది, వాడు బతకాలి కదండి, అది అపర విద్య అనమాట. భౌతిక శాస్త్రాలు, కళలు అంటే ప్రపంచానికి సంబంధించిన విద్య అనమాట, ప్రాపంచిక విద్య. లౌకిక జ్ఞానం అంటే ఏంటంటే ఇక్కడ ప్రాపంచిక విద్య, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. ప్రాపంచిక విద్య. నెక్స్ట్ వన్ సమాజానికి ఉపయోగపడే విద్య, అది కూడా అనొచ్చు కదా. అన్ని వర్డ్స్ ఒకేలాగా ఉంటాయండి.
ఇది విద్య రకాలు అనమాట. సో పర విద్య, అపర విద్య. సింపుల్. పర విద్య అంటే మన గురించి మనం తెలుసుకునే జ్ఞానం. ఓకేనా? అంటే ఆయుష్మికం అంటే స్వ గురించిన జ్ఞానం, ఒక దైవత్వం గురించిన జ్ఞానం, ఆత్మ సాక్షాత్గా సంబంధించిన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఇది ఉన్నతమైన జ్ఞానం, ఓకేనా? అతంత్రీయమైన జ్ఞానమే మనకి పర విద్య. అంటే దేవుళ్ళ గురించి ఉంటుంది, మానవుని పుట్టుక గురించి ఉంటుంది, మనిషి మరణం గురించి ఉంటుంది. అదే పర విద్య. గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. అపర విద్య అంటే మనం బతకాలి కదా, ఆ బతకడానికి సంబంధించిన జ్ఞానం, సమాజానికి ఉపయోగపడే జ్ఞానం. ఇందులో భౌతిక శాస్త్రాలు, వృత్తి సామర్థ్యానికి సంబంధించిన శాస్త్రాలు, కళలు, ఒక వ్యక్తి ఎలా బతకాలో చూపించాడు హైక కూడా. ఇది నశ్వరమైన జ్ఞానం అంటారు. లౌకిక జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానము. ఇది విద్య యొక్క రకాలు. వేదకాలంలో విద్య యొక్క రకాలు. నెక్స్ట్ వన్, బోధన భాష. వేదకాలంలో బోధన భాష. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మెయిన్ ఆంగ్ల బోధనకి లార్డ్ మెకాలే ఆయన కూడా ఒక సెంటెన్స్ ఇస్తారండి, అది లాస్ట్లో చెప్పుకుంటాం. ఆంగ్ల విద్యను ఎక్కువగా ప్రాచుర్యం తెచ్చిండు అనమాట లార్డ్ మెకాలే. ఎక్కువ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం మనం. ఎందుకు చదువుతున్నాం ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం ఎందుకు చదవట్లేదు అంటే, ఇంగ్లీష్ మీడియం అనేది యాక్చువల్ తెలుగు మీడియం కూడా 100% ఉండాలి మన మాతృభాష కన్నా. ఇంగ్లీష్ మీడియం అనేది మన ప్రపంచంలో ఎక్కడైనా సరే ఓకేనా జాబులు చేయడానికి జాబ్ ఓరియంటెడ్ అయిపోయిందండి ఇప్పుడు అంతా. మనకి విద్య అనేది జాబ్ ఓరియంటెడ్ అయింది. ఒకప్పుడు విద్య అనేది తన గురించి తాను తెలుసుకోవడానికి, వేదాల గురించి తెలుసుకోవడానికి, వృత్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు విద్య మెయిన్ జాబ్ ఓరియంటెడ్ అయింది కనుక ఇంగ్లీష్ మీడియం ఎక్కువ డెవలప్ అయింది కదా. సో బోధన భాష. ఈ బోధన భాష అనేది అప్పుడు వేదకాలంలో సంస్కృతంలో ఉండేదండి. సంస్కృతంలో ఎందుకు ఉంది అంటే ఆర్యులు ఉంటారు కండి, ఆర్యుల భాష సంస్కృతం కదా, ఆర్య భాష. సో సంస్కృత ఆర్యుల యొక్క సాంప్రదాయ పరంగా వచ్చింది సంస్కృతం. ఇది పెద్ద లోపం అండి. ఆర్యుల యొక్క సాంప్రదాయ పరంగా వచ్చింది సంస్కృతం కనుక అప్పుడు ఎక్కువ ఈ సంస్కృతం రాజభాష అంటారు అన్నమాట. రాజభాష అంటారు, సంస్కృతంలో ఉంది. ఈ వేదకాలంలో మెయిన్ ఇది పెద్ద లోపం. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ లేకపోవడం. ఇది కొంతమందికే సంస్కృతం తెలియదు. సో బ్రాహ్మణులకి తెలుస్తుంది, శూద్రులకు తెలియదు ఆ భాష. సో ఈ విధంగా అందరూ చదువుకునే వాళ్ళు కాదనమాట. క్షత్రులు తప్పనిసరిగా నేర్చుకునే వాళ్ళు. ఓకేనా? రాజభాష అంటారు. సో మనకి మెయిన్ బోధన భాష సంస్కృతంలో ఉంది. నెక్స్ట్ వ్రాత. అప్పట్లో ఫస్ట్ లో రాత అనేది ఉండేది కాదు, ఏది మౌఖికం లేదా వాచకం. అప్పుడు ఎంత గ్రేట్ అంటే విద్యార్థులు గురువులు కూడా తను వేదాల్లోని శ్లోకాలను జస్ట్ అలా చెప్పేవాడు, వాళ్ళు విని నేర్చుకునేవాళ్ళు. వినడం మనం చెప్తామండి, బోధన పద్ధతులు చెప్తాం అనమాట. శ్రవణం ద్వారా అంటే విని నేర్చుకునేవాళ్ళు, దాన్ని బట్టి వెళ్ళే వేసేవాళ్ళు, మళ్ళీ ఆ శ్లోకం చెప్పేవాళ్ళు. అర్థమైందండి? దువ్వాడ జగన్నాథ సినిమాలో మన అల్లు అర్జున్ శ్లోకం పాడతాడు కదా, పిల్లలు వచ్చినప్పుడు శ్లోకాలు. సో ఆ విధంగా అంటే గురువు గారు చెప్పింది వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మన రాత నోట్ బుక్లు ఉండేవి కదా రాయడానికి. సో ఇప్పుడు అప్పట్లో రాత ఎలా రాసేవాళ్ళు? రాత నేను తాళపత్రాలు, భోజపత్రాల మీద ఉన్న కొద్ది ఫస్ట్ లో రాసేవాళ్ళు కాదండి తాళపత్రాల మీద. తర్వాత ఉన్న కొద్ది తాళపత్రాలు ఉపయోగించారు. ఏ పత్రాలండి? అది గుర్తుపెట్టు. తాళపత్రాలు, నెక్స్ట్ భోజపత్రాలు. ఈ మీరు చాలాసార్లు వినుంటారు కానీ ఏంటిదో తెలియదు కదా. తాళపత్రం అంటే సింపుల్ అండి. తాళపత్రాన్ని వింటారు. తాళపత్రం అంటే మన తాటి చెట్టు ఉంది కానీ, తాటికి కళ్ళు తాగుతారు కదా కొంతమంది. ఓకేనా? తాటి చెట్టు. ఓకేనా? తాటి చెట్టు ఉంది కదా, ఈ తాటి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులను ఎండబెట్టి వాటిని ఏదో లేపనాలు రాసేవాళ్ళు, తర్వాత ఆకులుగా తయారు చేసేవాళ్ళు అనమాట. సో తాళపత్రం అంటే అది, ఇక్కడ వేరే ఏది లేదండి. తాళపత్రం తాటి చెట్టు ఆకులు. ఓకేనా? భోజపత్రాలు అంటే ఇది హిమాలయాల్లో ఉంటుందండి. ఈ చెట్టు బూర్జం చెట్టు. ఓకే, ఈ పత్రాలు కాదండి, ఆ చెట్టు యొక్క బెరడు యాక్చువల్గా. ఓకేనా? చెట్టు యొక్క బెరడు, ఆ బెరడును పల్చగా కోసేవాళ్ళు, సన్నటి రేకులుగా దాని మీద రాసేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఈ పత్రం మీద డైరెక్ట్గా రాసేవాళ్ళు కాదండి. మనం అనుకుంటాం ఇప్పుడు ఇంకుతో ఇలా రాస్తున్నాం కదా, అది కాదు. ఓకేనా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక పత్రం తీసుకొని ఓకేనా దీని మీద జస్ట్ రాయడం కాదండి, దాన్ని ఏమంటారంటే మన ఒక మేకుతో కొడితే ఆమెది సన్నగా కొట్టాలి, ఓలు పడేటట్టు కాకుండా సన్నగా ఇట్లా రాసేవాళ్ళు. రాసిన తర్వాత ఏమైందంటే దీన్ని ఒక లేపనం రాసేవాళ్ళు, అది ఒక అక్షరం లాగా మారిద్ది అనమాట. క్లియర్గా అక్షరం అంటే క్లియర్ కాబడుద్ది దాని మీనింగ్ అది. ఓకేనా? అంటే ఓలు పడకుండా సన్నగా ఓకేనా ఒక
సువ్వ లాంటిది, ఓకేనా. దాని మీనింగ్ సువ్వ, ఒక సువ్వ లాంటిది, దాంతో ఇటు గీసేవాళ్ళు, ఓకేనా. ఇటు గీస్తే ఏమైతే అక్కడ కొద్దిగా గట్టిగా గీస్తే మన ఓలు పడకుండా జస్ట్ మనకి అక్షరం లాగా కనిపిస్తుంది కదా. సో దాన్ని మళ్ళీ నీట్గా లేపడంతో రాస్తే అది నీట్గా ఇంకా క్లియర్గా పడింది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు రాత రాసేవాళ్ళు కూడా. సో మెయిన్ ఏంది ఇక్కడ, తాళపత్రాలు, భోజపత్రాలు. తాళపత్రాల మీద రాసేవాళ్ళు, భోజపత్రాల మీద రాసేవాళ్ళు. సో తాళపత్రం అంటే మన తాటి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని ఎండబెట్టి చేసేవాళ్ళు అనమాట. అదే పెద్ద ప్రాసెస్, ఆ ప్రాసెస్ మనకు అనవసరం. ఓకే, జస్ట్ వేటి మీద రాసేవాళ్ళు అంటే అది గుర్తుపెట్టుకోవాలి. తాళపత్రాలు, భోజపత్రాలు, ఇది ఎక్కువ భోజపత్రాలు బోర్జం చెట్టు అంటారండి. ఈ బోర్జం చెట్టు ఎక్కువగా హిమాలయాలో పెరుగుతాయి భోజపత్రాలు. అయితే ఇక్కడ పత్రాలు అనగానే ఏమంటే బూర్జం చెట్టు యొక్క ఆకులు అనుకుంటాం, కాదు ఆకులు కాదండి, బెరడు. ఒక ఆ బెరడుని పల్చగా చేసి పల్చగా తీసుకొని దాని మీద రాసేవాళ్ళు. నెక్స్ట్ వన్ మనకి విద్య నినాదం. ఒక ఇది హెడ్డింగ్ పెట్టలేదు చూడండి, విద్య నినాదం. మనం విద్య యొక్క లక్ష్యం చెప్పుకున్నాం, లక్షణాలు చెప్పుకున్నాం. విద్య నినాదం ఎలా ఉండేది, శీల పరభూషణం లాగా ఉండేది. శీల పరభూషణం, శీలం పరభూషణం అంటాం అంటే. శీల అంటే మంచి కదా అండి, శీల అంటే మంచి నడవడిక లేదా లక్షణం. సో సో మంచి లక్షణం, మంచి నడవడిక. మన పరభూషణం అంటే ఆభరణంగా ధరించడం, ఓకేనా. పరభూషణం అంటే ఏంటంటే ఆభరణంగా, అంటే మంచి లక్షణం, మంచి నడవడిక, ఆభరణంగా ధరించిన వ్యక్తి అనమాట. అయితే ఈ వేదకాలంలో జాగ్రత్త చూడండి, అయితే ఈ వేదకాలంలో విద్య లేకుండా ఏ వ్యక్తి కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడని భావించేవాడు. అంటే ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడు విద్య లేకుండా. సో ఈ విధంగా విద్య అనేది ఇంపార్టెంట్. వేదకాలంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే విద్య కంపల్సరీ ఉండాలి అని భావించేవాళ్ళు కూడా. విద్య లేకుండా ఏ వ్యక్తి అయినా సరే ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడు అని, ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడు. సో 100% విద్య ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అర్థం. ఇది వేదకాలంలో. నెక్స్ట్ వన్, విద్యను వేదకాలం మూడవ నేత్రంగా భావించేవారు. ఏ నేత్రంగా, మనకి 2 నేత్రాలు ఉంటాయి. విద్యను మూడవ నేత్రంగా భావించేవారు, అంటే జ్ఞాన నేత్రం. విద్యను ఎట్లా భావించేవారు, జ్ఞాన నేత్రంగా భావించేవారు. విద్యను జ్ఞాన నేత్రంగా భావించేవారు. నెక్స్ట్ విద్యను ఒక ఉపాసనగా భావించేవారు. ఒక ఉపాసనగా అంటే ఇక్కడ ఉపాసన అంటే మీనింగ్ ఏంటి అంటే భగవంతుని ప్రార్థనలో ఒక భాగం. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్. విముక్తిని కలిగించేదే విద్య. ఇంకొకటి సా విద్య, సంస్కృతంలో ఒక కొటేషన్ ఉంది, సా విద్య విముక్తియే. ఇది సంస్కృతిలో ఒక కొటేషన్. అంటే ఏంది ఇక్కడ, సా విద్య విముక్తి అంటే ఒక విముక్తిని కలిగించేదే విద్య. ఇది ఒక కొటేషన్, సంస్కృతిలో కొటేషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విద్యను ఇంకా ఏ విధంగా భావించారు. సో మనం ఇక్కడ పాత రోజుల్లో అంటే వేదకాల విద్యను ఎట్లా భావించారు అంటే అసత్యం నుండి సత్యంకు, నెక్స్ట్ చీకటి నుండి వెలుగుకి, నెక్స్ట్ మృత్యువు నుంచి అమృత్యువుకు ఒక వెళ్ళుటకు దారి చూపేదే విద్య. ఆ విధంగా భావించారు. అంటే ఇక్కడ అసత్యం నుండి సత్యంకు, చీకటి నుండి వెలుగుకు, అంతే కదా. నెక్స్ట్ మృత్యువు నుండి అమృత్యువుకు దారి చూపేదే విద్యగా భావించేవారు. సో ఇందులో ఒకటి ఇవ్వచ్చు, ఓకేనా. ఒక బిట్ ఏ విధంగా ఇస్తాడు, ఏ కాలంలో విద్య లేకుండా ఏ వ్యక్తి అయినా సరే ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడని భావించేవారు అంటారు. అంటే వేదకాలం అడుగుతాడు, మల్టిపుల్స్ వేదకాలం, బౌద్ధ కాలం, జైన కాలం, ఓకేనా, మహమ్మదీయుల కాలం అంటాడు, ఓకేనా. లేదా విద్యను మూడవ నేత్రంగా భావించిన కాలం అంటాడు, లేదా విద్యను ఉపాసనగా భావించిన కాలం. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్, అంటే భగవంతుని ప్రార్థనలో ఒక భాగం. విద్య నేర్చుకుంటే భగవంతుని ప్రార్థించినట్టుగా భావించాలి.
నెక్స్ట్ సా విద్య విముక్తి, ఓకేనా, అంటే ఈ సాంస్క్రిట్ కొటేషన్ అనమాట. అంటే విద్య అనేది విముక్తిని కలిగించేదిగా భావించారు. నెక్స్ట్ అసత్యం నుంచి సత్యంకు, చీకటి నుండి వెలుక్కు, మృత్యువు నుంచి అమృత్యువుకు, వెల్లుటకు దారి చూపేదే విద్యగా భావించారు. నెక్స్ట్ ఏ బోధన పద్ధతులు ఉపయోగించారో చూద్దాం. ఫస్ట్ అసలు వేదకాలంలో బోధనా పద్ధతి అంటేనే మౌఖిక పద్ధతి, వాచక పద్ధతి, వెల్లవేస పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే గురువులు మౌఖికంగా చెప్పేవాళ్ళండి, ఓకేనా. బుక్స్ ఉండేవి కావు, మౌఖిక పద్ధతి, ఓకేనే. దీన్నే వాచిక పద్ధతి అని కూడా అంటారండి, లేదా వెల్లవేసే పద్ధతి, అది కూడా గుర్తుపెట్టుకో. ఏదైనా ఒకటే, వెల్లవేసే పద్ధతి. అంటే వీళ్ళు వేదాలను శ్లోకాలను గురువు గారు చెప్పేది, ఓకేనా. వేదాలను శ్లోకాలను గురువు గారు చెప్పేది, శిష్యులు దాన్ని విని, ఓకేనా, అంటే శ్రవణం, వినడం ద్వారా నేర్చుకొని విని మళ్ళీ వాళ్ళు మననం చేసుకునేవాళ్ళు, మననం చేసుకొని ఆ విధంగా నేర్చుకునేవాళ్ళు. అంటే వినడం, రీకాల్ చేసుకోవడం. సో శ్లోకాలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పేదనమాట. సో అంత బాగుండేది అనమాట విద్య. సో మౌఖిక పద్ధతి, వాచిక పద్ధతి, వెల్లవేస పద్ధతి. నెక్స్ట్ ఇంకొక పద్ధతులు ఉండొచ్చండి, అదేంటంటే ప్రశ్నించే పద్ధతి, చర్చా పద్ధతి. ఎందుకు ఉంటాయి చూద్దాం. ఇది కూడా ఒకళ్ళు ఇవ్వచ్చండి. ప్రశ్నించే పద్ధతి, విద్య వచ్చినప్పటి నుంచి ప్రశ్నతోనే కదా స్టార్ట్ అయ్యేది. చర్చా పద్ధతి, ఇక్కడ గురువు గారు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. సో ఆ విధంగా చర్చ స్టార్ట్ అయింది విద్యార్థులకు. సో ప్రశ్నించే పద్ధతి, చర్చా పద్ధతి, ఈ రెండు పద్ధతులు కూడా ఉన్నాయి వేదకాలంలో. ఇక్కడ ఎక్కువగా స్వీయ అభ్యసన పద్ధతి, అంటే సొంతంగా విద్యార్థులు నేర్చుకున్నారు, మనం చెప్పుకున్నాం కదా. సో సొంతంగా స్వీయ అభ్యసనం, ఇది ఒక పద్ధతి. ఇది ఉండాలండి, ఇది గుర్తుపెట్టుకోవాలి వేదకాల పద్ధతులు. ఉపనిషత్తుల ప్రకారం మనం ఈ అభ్యసనను 3 విధాలుగా విభజించారండి, ఓకేనా. అభ్యసనం దేన్నండి? అభ్యసనం. ఇక్కడ బోధన పద్ధతి కాదు ఇది, యాక్చువల్గా అభ్యసనం 3 విధాలుగా విభజించారు. అంటే ఒక విద్యార్థి ఎలా నేర్చుకునేవాడు చూడండి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఓకేనా. శ్రవణం అంటే ఏంది? వినడం. నేను చెప్పిన కదా ఆల్రెడీ, వినడం ద్వారా నేర్చుకోవడం శ్రవణం. ప్రతి ఒక్కటి గురువు గారు శ్లోకాలు చెప్పేది అవి జాగ్రత్తగా మనోడు వినేవాడు, ఎటువంటి ధ్యాస లేకుండా, ఒక అటు ఇటు చూడకుండా ఒక జాగ్రత్తగా వినేవాడు. దాన్ని శ్రవణం అంటారు. గురువు చెప్పిన దాన్ని విని మళ్ళీ చెప్పడం అన్నాడు శ్రవణం, ఓకేనా. నెక్స్ట్ మననం అంటే ధ్యానం అని అర్థం అండి. మననం అంటే ఏంటి? ధ్యానం, ఓకేనా. అంటే ఇక్కడ రీకాల్ ఇలా కూడా అనొచ్చండి, రిపిటేషన్ ఇలా కూడా అనొచ్చు, అంటే పునరుక్తి తెలుగు. అంటే ఇక్కడ గురువు గారు చెప్పిన దాన్ని జాగ్రత్తగా 1 నిమిషం కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు చేసుకోవడం అనమాట. ధ్యానం అంటారు. ధ్యాన రూపంలో ఉండి గురువు గారు చెప్పిన దాన్ని శ్లోకాన్ని గుర్తు చేసుకోవడాన్ని మనం మననం అంటాం, ఇంత సింపుల్గా. సో శిష్యుడు దీనివల్ల ఏంది? వాడి మేధాశక్తి పెరుగుద్ది మననం ద్వారా, అంతే కదా. నిధిధ్యాసనుడే గురువు గారు చెప్పిన జ్ఞానంను తన నిత్య జీవితంలో ఒక మెడిటేషన్గా ఉపయోగించడం, ఓకే. అంటే ఆ జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగించడాన్ని నిధిధ్యాసనం అంటారు. అంటే నిత్య జీవితంలో ఉపయోగించేది, అంటే కొత్త జ్ఞానాన్ని కనుక్కోవడం, మళ్ళీ అది కూడా అవచ్చు. నిత్య జీవితంలో ఉపయోగిస్తూ కొత్త జ్ఞానాన్ని కనుక్కోవడం. ఇక్కడ కొత్త జ్ఞానం అంటే ఏంటండి? నిధిధ్యాసనం అభ్యసనంలో వస్తుంది అనమాట. సో మన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. గురువు గారు చెప్పిన దాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ సమస్యకు ఉపయోగిస్తూ కొత్త జ్ఞానాన్ని కనుక్కోవడం, ఇదే మనకి నిధిధ్యాసనం అంటారు. అంటే ఇక్కడ అర్థవంతమైన జ్ఞానం ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా కొత్త జ్ఞానం కనుక్కోవడమే నిధిధ్యాసనం. సో అభ్యసనాన్ని ఈ విధంగా 3 రకాలుగా విభజించారు, ఓకే. 3 దశలు అభ్యసనంలో, 3 దశలు. ఒక విద్యార్థి ఒక అభ్యసనం చేయాలంటే ఎన్ని దశలు? 3. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, సింపుల్ గుర్తుపెట్టుకోండి. మననం అంటే ఇక్కడ ఒక ధ్యానం, అంటే రీకాల్, రిపిటేషన్, పునరుక్తి. అంటే గురువు గారు చెప్పిన దాన్ని ధ్యాన రూపంలో ఉండి గుర్తు చేసుకోవడం. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు క్లోజ్ చేసుకొని సార్ ఏం చెప్తుందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాన్నే మననం అంటారు. నెక్స్ట్ నిధిధ్యాసనం, అంటే గురువు గారు చెప్పిన దాన్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తూ కొత్త జ్ఞానం కనుక్కోవడమే నిధిధ్యాసనం. ఇంకొకటి చూడండి, మానిటోరియల్ పద్ధతి, ఓకే. ఈ పద్ధతి కూడా ఉండేదండి. ఈ బోధన పద్ధతుల్లో మానిటోరీ పద్ధతి అంటే ఏంది? యాక్చువల్గా మానిటోరీ పద్ధతి అంటే సింపుల్ అండి. అనుభవజ్ఞులైన విద్యార్థులు
కొన్ని అనుభవం లేని విద్యార్థులకు చెప్పే పద్ధతే మానిటోరియల్ పద్ధతి అంటారు. ఓకేనా, అంటే అనుభవం గల విద్యార్థులు అంటే అందులో అనుభవం ఉంటుంది, కొత్తగా విద్యార్థులతో వారి యొక్క సందేహాలను తీరుస్తారు అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఎవరెవరు చెప్తారు, ఇక్కడ అనుభవజ్ఞులైన విద్యార్థులు అంటే ఇక్కడ గురువు ఉండడు, మానిటోరియల్ పద్ధతిలో గురువు ఉండడు, గుర్తుపెట్టుకోండి. అనుభవజ్ఞులైన విద్యార్థులు ఎవరు చెప్తారు, అనుభవం లేని విద్యార్థులకు అంటే కొత్త విద్యార్థులకు వారి యొక్క సందేహాలను చెప్పడమే లేదా బోధించడమే మానిటోరియల్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఉండేది అనమాట. అంటే ఇక్కడ కొత్తగా విద్యార్థి ఆడుతాడు, వాడికి కొన్ని డౌట్లు వస్తాయి, ఆ డౌట్స్ని ఆల్రెడీ ఉన్న విద్యార్థి చెప్పడం మానిటోరియల్ పద్ధతి అంటే సింపుల్గా. అంటే ఇక్కడ క్లవర్ స్టూడెంట్ అన్క్లవర్కి, ఓకేనా, తెలియని విద్యార్థి చెప్పడం, అన్క్లవర్ అనకూడదండి. ఒక విద్యార్థి ఎప్పుడు వేస్తారు అన్క్లవర్, తెలివి తక్కువ అనకూడదు. సో క్లవర్ విద్యార్థి ఎవరు చెప్పడం, తెలియని విద్యార్థికి చెప్పడం మానిటోరియల్ పద్ధతి అంటారు. ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఈ పద్ధతి కూడా ఉండేది మానిటోరియల్ పద్ధతి. అయితే బైల్ ఎవరండి, బైల్ అనే ఇంగ్లాండ్ విద్యావేత్త, తత్వవేత్త, ఈయన ఎవరు, ఇంగ్లాండ్కి సంబంధించిన ఆయన బైల్ అనే వ్యక్తి. సో తత్వవేత్త, విద్యావేత్త. ఓకేనా, ఈయన ఏం చేసిందంటే ఈ మానిటోరియల్ పద్ధతి చాలా బాగుందని చెప్పి ఇంగ్లాండ్కి వెళ్ళి సార్వజనీన విద్యను, ఓకేనా, ఈ విధంగా మానిటోరియల్ పద్ధతి ద్వారా ఉచితంగా అందించవచ్చని అక్కడ ప్రవేశపెడతాడు ఇంగ్లాండ్లో. సో అక్కడ ప్రవేశపెడతాడు. సో అక్కడ ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టిన దాన్ని బట్టి ఈ పద్ధతిని మనం బెల్ సిస్టమ్ అని కూడా అంటారు. బెల్ ఆయన నేమ్ నుంచి వచ్చింది అన్నమాట. బెల్ సిస్టమ్ వచ్చింది. బెల్ సిస్టమ్ అమల్లో ఏ కాలంలో ఉందంటే మనం బెల్ సిస్టమ్ అమల్లో ఏ కాలంలో ఉందంటే మనం ఏం చెప్తాం, మనం వేదకాలం అని చెప్పాలి. వేదకాలంలో పాఠ్య పుస్తకాలు, పాఠ్య ప్రణాళిక ఏముండేది చూద్దాం. పాఠ్య పుస్తకాలు ఏముంటే వాటికి సంబంధించిన పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకునే వాళ్ళు. ఓకేనా, అది చెప్పారు. పాఠ్య పుస్తకాలు ఏముండేది, అది వేదకాలం అన్నాం కదా. వేదకాలం అంటే అంటే వేదంలోని శ్లోకాలు పఠించాలి కదా, వేద తంత్రాలు, వేదాల గురించి చెప్పేది. నెక్స్ట్ ఉపనిషత్తులు ఉండేది. ఏం చెప్పాలి చూద్దాం. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, ఇతిహాసాలు. ఓకేనా, నెక్స్ట్ పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటారు కానీ 18 ఉంటాయి కదా అయ్యా. నెక్స్ట్ ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం. పురాణాలు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు. నెక్స్ట్ శ్రీమద్ భగవద్గీత ప్రస్థాన సూత్రాలు. మనం చెప్పుకున్నాం కదా నిర్వచనాల్లో, శ్రీమద్ భగవద్గీత ప్రస్థాన సూత్రాలు. నెక్స్ట్ నీతి శాస్త్రం, తర్కశాస్త్రం. నెక్స్ట్ ప్రాథమిక గణితం. ఉండేది చెప్పుకుంటున్నాను, జాగ్రత్తగా. ప్రాథమిక గణితం. నెక్స్ట్ తత్వశాస్త్రం. తర్కశాస్త్రం ఒకటి ఉంటుంది, తత్వశాస్త్రం గుర్తుపెట్టు. తత్వశాస్త్రం. ఫిలాసఫీ అంటే మన పుట్టుక, జనన, మరణాల గురించి కూడా. తర్కశాస్త్రం, తత్వశాస్త్రం, నీతి శాస్త్రం. నెక్స్ట్ ఆయుర్వేదం, అది కూడా ఉండేదండి. ఆయుర్వేదం మన భారతదేశం గొప్ప అండి. వేరే అన్ని దేశాల కంటే ఆయుర్వేదంలో మన భారతదేశం అప్పట్లో టాప్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఆయుర్వేదం టాప్ ఉండేది అన్నమాట. ప్రపంచ దేశాల్లో ఆయుర్వేదంలో మన భారతదేశమే టాప్ ఉండేది. ఆయుర్వేదం. నెక్స్ట్ ఖగోళ శాస్త్రం. ఏంటిదండి, ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ న్యాయశాస్త్రం అంటే క్షత్రుల కోసం ఇది న్యాయశాస్త్రం. గణితం ఎవరి కోసం, వైశ్యుల కోసం. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఆ విధంగా కూడా. నెక్స్ట్ కళలు, సంగీతం, నాట్యం. సో ఇవి ఉండేవాడ కళలు, సంగీతం, నాట్యం, వృత్తి సామర్థ్యం సంబంధించినవి. నెక్స్ట్ ఇంకొకటి ఉండేదండి పాఠ్య ప్రణాళికలో, వివిధ వర్ణాలు ఉండేవాళ్ళుగా. వర్ణాల్లో వివిధ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఓకేనా, సో ఆ కార్యక్రమాలకు సంబంధించిన కూడా గురువు గారు చెప్పేది అనమాట. పలానా వర్ణం పలానా కార్యక్రమం చేస్తుంది, అది స్పెషల్గా చెప్పేవాళ్ళు, స్పెషల్గా ఉండేవి అనమాట. సమాజానికి ఉపయోగపడే విద్యగా అది చెప్పేవాళ్ళు. సో ఈ పాఠ్య పుస్తకాలు, పాఠ్య ప్రణాళికలు ఏ ఉండేవో క్లియర్. సో ఈ విధంగా ఇయే ఉండేదండి వేదకాలంలో. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు
పురాణాలు మొత్తం ఏంటండి 18 ఉంటుంది. వీటి అష్టాదశ పురాణం అంటారు. గరుడ పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, ఓకేనా. సో ఈ విధంగా పురాణాలు మొత్తం అష్టాదశ పురాణాలు అంటారు. 18 ఉంటాయి, ఓకేనా. క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ వన్ ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, బ్రహ్మసూత్రాలు, ఓకేనా. బ్రహ్మసూత్రాలు అంటే మనకి యాక్చువల్గా వ్యాస మహర్షి రచిస్తాడు బ్రహ్మసూత్రాలు. ఎవడు రచిస్తాడండి? వ్యాసుడు రచిస్తాడు. షడ్దర్శనాలు అంటారు కదండి, 6 దర్శనాలు. ఈ 6 దర్శనాల్లో ఉత్తరమి మాంస అనేది ఒక దర్శనం, దాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదండి మనకి. 6 దర్శనాలు ఏం కావాలో మనకి యాక్చువల్గా అవసరం లేదు. సాంఖ్యము, నెక్స్ట్ యోగము, నెక్స్ట్ న్యాయము, వైశేషికము, ఈ విధంగా 6 దర్శనాలు ఉంటాయి. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశ్లేషికము, పూర్వమీమాంస, నెక్స్ట్ ఉత్తర మీమాంస, ఒక ఇది కూడా ఉత్తర మీమాంస. ఈ విధంగా 6 దర్శనాలు ఉంటాయి, ఓకేనా. ఈ 6 దర్శనాల్లో ఈ ఉత్తర మీమాంస అనేది వ్యాస మహర్షి రచిస్తాడు. ఇది బ్రహ్మసూత్రం అన్నమాట. సాంఖ్యము కపిల మహర్షి రచిస్తాడు, ఓకేనా. యోగము పతంజలి మహర్షి రచిస్తాడు. ఒకళ్ళు అడిగితే అడగొచ్చేమో. నెక్స్ట్ న్యాయము గౌతమి మహర్షి రచిస్తాడు. సో ఈ 6 దర్శనాలు సాంఖ్యము, యోగము, న్యాయము, వైశ్లేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. సాంఖ్యం ఎవరు రచిస్తాడు? కపిల మహర్షి. యోగం పతంజలి మహర్షి. న్యాయం గౌతమి మహర్షి. వైశ్లేషికం కణద మహర్షి. పూర్వమీమాంస జైమిని మహర్షి. ఉత్తరమీమాంస వ్యాస మహర్షి. జస్ట్ ఓకే. అందులో మళ్ళీ డీప్గా అవసరం లేదు, జస్ట్ ఎవరు రచించారో తెలుసుకోండి. ఈ ఉత్తరమీమాంస అనేది వేదాల్లో లాస్ట్ అనమాట. దీన్నే మనం బ్రహ్మసూత్రం అంటాము. అక్కడి నుంచి ఇలా వచ్చింది అనమాట. మనం నెక్స్ట్ శ్రీమద్ భగవద్గీత, నీతి శాస్త్రం, తర్కశాస్త్రం, ప్రాథమిక గణితం. సో ఈ 2 ఒకేలాగా ఉంటాయి. తర్కశాస్త్రం, ప్రాథమిక గణితం. తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ ఇది. నెక్స్ట్ ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, న్యాయశాస్త్రం అంటే రాజులు క్షత్రియులు నేర్చుకునేవారు. కళలు, సంగీతం, నాట్యం. సో ఈ విధంగా మనకి పాఠ్య పుస్తకాలు ఉండే, పాఠ్య ప్రణాళికలు వీటిని తయారు చేసుకొని బోధించేవాళ్ళు గురువులు. నెక్స్ట్ వన్ స్త్రీలకు విద్య. తొలివేద కాలంలో స్త్రీలకు విద్యకు ఉండేదండి, ఓకేనా. ఇక్కడ ఒక్కసారి చూద్దాం, చూడండి. తొలివేద కాలం, ఓకేనా. తొలివేద కాలంలో ఏం చెప్పుకున్నాం మనం? 4 ఆశ్రమాలు ఉండేయను. శూద్రులకి విద్యా హక్కు లేదు తొలివేద కాలంలో కదా. అంటే తొలివేద కాలమైనా మలివేద కాలమైనా శూద్రులకు విద్యా హక్కు లేదు, అది ఫిక్స్. కానీ స్త్రీలకు విద్యా హక్కు ఉండేదండి. స్త్రీలకు విద్యా హక్కు ఉండేది. అంటే ఉపనిషత్తులు మనకి గార్గి, మైత్రేయి, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చెప్పాను నేను మీకు. గార్గి, మైత్రేయి ఉపనిషత్తుల ఫేమస్ వ్యక్తులు, ఓకేనా. వీళ్ళిద్దరు గార్గి, మైత్రేయి, ఓకేనా. నెక్స్ట్ మలివేద కాలం. మలివేద కాలంలో ఇక్కడ స్త్రీలకు విద్యా హక్కు లేదు, నెక్స్ట్ శూద్రులకు కూడా లేదు, ఇద్దరికి లేనట్టు అన్నమాట మలివేద కాలంలో. అదొకటి గుర్తుపెట్టు. కానీ తొలివేద కాలంలో స్త్రీలకు విద్యా హక్కు ఉందా అంటే 100% ఉంది. నెక్స్ట్ వన్ వేదకాల విద్య లోపాలు. ఫస్ట్ వేదకాల విద్య లోపడే ఇక్కడ లింగ వివక్ష, స్త్రీలకు విద్యా హక్కు లేదు కదా, అందుకే లింగ వివక్షత పాటించింది. ఫస్ట్ పాయింట్ అంతే కదా. అంటే ఇక్కడ లింగ వివక్షత, జెండర్ ప్రకారం పోయింది విద్య. సో స్త్రీలకు విద్యా హక్కు లేదు కనుక ఫస్ట్ లోపం ఏంటండి? లింగ వివక్షత. నెక్స్ట్ బోధన భాష, అది కూడా లోపం. బోధన భాష ఎందులో ఉంది? సంస్కృతంలో ఉంది. కానీ లోకల్ లాంగ్వేజ్ అంటే ప్రజల వాడుక భాషలో లేదు. సంస్కృతం లాంగ్వేజ్ రాజభాష, అది పెద్ద లోపం అండి. నెక్స్ట్ శూద్రులకు విద్యా హక్కు లేదు, ఇది ఒక లోపం. అంటే అన్ని వర్ణాల వారికి విద్యా హక్కు లేదు, అంటే శూద్రులకు విద్యా హక్కు లేదు. నెక్స్ట్ ఇంకొకటండి, ఒక గురువు కావాలంటే ఎక్కువగా బ్రాహ్మణులే ఉండేవాళ్ళు, అంటే గురువు అయ్యే హక్కు అందరికీ లేదు, అది కూడా లోపమే. గురువు అయ్యే హక్కు ఎవరికి ఉండేది? నేను బ్రాహ్మణులకే ఉండేది ఎక్కువగా. సో అది కూడా పెద్ద లోపమే. ఇప్పుడు టాలెంట్ అనేది అన్ని కులాల వారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. గురువు అయ్యే హక్కు ఎవరికి ఉండేది? ఎక్కువగా బ్రాహ్మణులకే ఉండేది. సో ఇంకొకటి, ఇది శాస్త్రీయ పరంగా విద్య లేదు, అంటే సైంటిఫిక్గా లేదన్నమాట విద్య. వేదాలు మౌఖికంగా ఉండేది, అంటే శాస్త్రీయ పరంగా విద్య లేదు, ఇది ఒక లోపమే.
నెక్స్ట్ ఇంకొకటి అండి, మతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది, అంతే కదా. మతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది, అంతే కదా. వేదం అంటే మతం, అంటే హిందూ మతం, ఓకేనా. అంటే మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఓకే, అది కూడా ఒక లోపమే. సో ఈ లోపాలు అన్నమాట, ఎక్కువ ప్రిఫరెన్స్. సో ఈ విధంగా వేదకాల విద్యలో ఈ 6 లోపాలండి. నెక్స్ట్ వన్, లార్డ్ మెకాలే. నేను చెప్పిన కదా దాకా, లార్డ్ మెకాలే, ఓకేనా. ఈయన బ్రిటిష్కి సంబంధించిన వ్యక్తి అండి. యాక్చువల్గా ఈయన మన భారతదేశంలో 4 years ఉంటాడు, కానీ ఈయన చేసిన కృషి విద్య మీద చాలా కృషి చేస్తాడు. ఇప్పుడు ఆంగ్ల విద్యా బోధనకి నాంది పలికిండు. ఈయన ఏం చేసిండు, ఆంగ్ల విద్యా బోధనకి నాంది పలికిండు మన దేశంలో, ఓకేనా. ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త అండి, మీకు గుర్తుందో, ఓకేనా. ఇది కూడా ఓకేనా, ఇండియన్ పీనల్ కోడ్ లా కమిషన్ మొదటి చైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త, లా కమిషన్ మొదటి చైర్మన్. అయితే ఈయన గురించి ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఈయన బ్రిటిష్ పార్లమెంట్లో మన భారతదేశం యొక్క వేద విద్య గురించి అనౌన్స్ చేస్తారండి, బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తున్నారు అప్పట్లో. సో ఏం చెప్తున్నారంటే ఈయన ఒక సెంటెన్స్, నేను భారతదేశంలో గ్రామాన్ని తిరిగాను కానీ ఒక్క భిక్షగాను చూడలేదు, ఎందుకంటే అక్కడ భారతీయ వేద విద్యలో నైతిక విలువలు, వృత్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి అని చెప్పేదన్నమాట. నైతిక విలువలు ఎక్కువగా పెంపించే విధంగా ఆ వేద విద్య ఉందని ఈయన కొటేషన్ చెప్తాడు. అందుకే ఈయన మనం రాసుకున్నాం, లార్డ్ మెకాలే. అడుగువచ్చు ఒకవేళ ఈ కొటేషన్ ఎవరు చెప్తున్నారు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ యూరప్, అప్పట్లో మన దేశంలో విద్యకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కదా. యూరోప్లో కూడా స్వేచ్ఛ ఉండేదా అంటే లేదండి, విద్య లేదు. నెక్స్ట్ సోవియట్ యూనియన్, ఓకేనా, రష్యా. సోవియట్ యూనియన్ పరిశోధనలో మిఖాయిల్ పోలస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈయన మిఖాయిల్ పోలస్, ఈయన ఏం చెప్తున్నారంటే విద్య అభివృద్ధి చెందాలంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉండాలి అని చెప్తాడు. అదొక్కడే గుర్తు, ఈ 3 స్వేచ్ఛ ఎక్కువ ఉండాలి అంటాడు. సో ఈ 3 జస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు కనుక చెప్పిండండి. అసలు వేద విద్యకు సంబంధించింది కాదు, టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకో. సో లార్డ్ మెకాలే, యూరప్, సోవియట్ యూనియన్ పరిశోధనలో మిఖాయిల్ పోలస్, ఓకేనా. లార్డ్ మెకాలే ఏం చెప్తున్నాడు, బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశంలో గ్రామాన్ని తిరిగాను, ఓకే, కానీ ఎక్కడ భిక్షగాను చూడలేదు, దానికి కాను వాళ్ళ నైతిక విద్య, వాళ్ళ వేద విద్యలో నైతిక విద్య ఉంది, అందరికీ పనిచేసే సామర్థ్యం గలదు ఉంది అంటే అది నేర్పుతారు అని కొనేసేస్తారు. ఒకైతే యూరోప్లో మాత్రం విద్యకు స్వేచ్ఛ హక్కు లేదు, కానీ మన భారతదేశంలో ఉంది. ఉచిత విద్య అందించిన దేశం మన భారతదేశం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోవియట్ యూనియన్ పరిశోధనలో మిఖాయిల్ పోలస్ ఏం చెప్తున్నారు, విద్య డెవలప్ కావాలంటే మీరు ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. సో వేదకాలంలో ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛ ఉండేదండి, 100%, ఓకేనా. సో ఈ విధంగా మనకి వేదకాలంలో విద్య క్లియర్ అయిపోయింది.